వీడియోలో క్లస్టర్డ్ మ్యాప్స్ గురించి చూద్దాం. అసలు క్లస్టర్ అంటే ఏంటి? ఈ గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ అని చెప్పి ఉంది కదా, ఈ గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి. సో క్లస్టర్డ్ మ్యాప్స్లో మనకి రైట్, సో ఇక్కడ హీట్ మ్యాప్ జనరేట్ అయింది. ఈ హీట్ మ్యాప్ యాక్చువల్గా మనకి పైవట్ టేబుల్ ఎఫ్పిటిని క్రియేట్ చేసుకున్నాం కదా, ఎస్ఎన్ఎస్ డాట్ క్లస్టర్ మ్యాప్ ఎఫ్పిటి అని పాస్ చేస్తున్నాను. మనకి అవుట్పుట్ ఏ విధంగా, మనకి మ్యాప్ క్లస్టర్ మ్యాప్స్ ఏ విధంగా జనరేట్ అయిందో చూడండి. ఇక్కడ 600 కన్నా అబవ్ ఉన్నప్పుడు లైట్ కలర్ ఉంది, 200 కన్నా బిలో ఉన్నప్పుడు డార్క్ కలర్ ఉంది. ఇక్కడ క్లస్టర్ మ్యాప్స్లో సిమిలర్గా ఉన్నాయని కూడా క్లస్టర్ చేశాను. ఇక్కడ 1949 చూడండి, 1949 1950 సిమిలర్గా ఉంది. ఓకేనా? ఇక్కడ జూలై ఆగస్ట్ అనేది సిమిలర్గా ఉంది కాబట్టి ఈ రెండు థింగ్స్ని క్లస్టర్ చేసింది. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ లైన్గా మనకి ఏం డిస్ప్లే, ఇక్కడ మనకి ప్రీవియస్గా హీట్ మ్యాప్స్ చూసుకున్నప్పుడు హీట్ మ్యాప్ కరెక్ట్గా 1949 to 1960 జనవరి టు డిసెంబర్ అని చెప్పి డిస్ప్లే అయింది. కానీ క్లస్టర్ మ్యాప్స్లో ఏవైతే ఇయర్స్ సిమిలర్గా ఉన్నాయో ఆ సిమిలర్గా ఉన్న ఇయర్స్ని క్లస్టర్ చేసి మనకి క్లస్టర్ మ్యాప్ అనేది అవుట్పుట్గా ఇచ్చింది. ఓకే, అలాగే notice now you have years and months no longer in order. Instead of they are grouped by similarity in value. The means we can begin infer things from this plot such as August and July being is similar. Makes sense. They are both summer travel months. Summer travel months కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటాయని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి, జూలై ఆగస్టు తర్వాత చూసుకున్నట్టయితే స్టాండర్డ్ స్కేల్ ఈక్వల్స్ టు 1 అని డిక్లేర్ చేసాం. స్టాండర్డ్ స్కేల్ ఈక్వల్స్ టు 1 అని డిక్లేర్ చేసినప్పుడు మనకి ఏ విధంగా మ్యాప్ అనేది, అలాగే సి మ్యాప్ ఈక్వల్స్ టు కూల్ ఫార్మ్. సో 0 దగ్గర నుంచి 1 వరకు మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ మ్యాప్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా మనం క్లస్టర్ మ్యాప్స్ని జనరేట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.